ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. అమ్మాయి అలాంటివి చెయ్యొద్దు అని అంటున్నా సరే మీరు మళ్ళీ మళ్ళీ అవే చెయ్యాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చేయండి. మీరు ఎప్పుడైనా సరే అమ్మాయిని ఏమన్నా అన్నారంటే తను ఫీల్ కావడం జరుగుతుంది. అలా ఫీల్ అవుతుంది అంటే తను కాస్త కోపంగా ఉంటుంది. అలాంటి స్థితిలో మీరు తన కోసం ఏం చేసినా తను కొంచెమైనా మీ వైపు చూడదు. అలా చేస్తుంది అమ్మాయి. తను కోపంగా ఉన్నా సరే, తను వద్దు అన్నా సరే మీరు మళ్ళీ మళ్ళీ అదే పని చెయ్యండి. కొంచెమైనా నేను తెచ్చింది తీసుకో అని చెప్పండి. తను ఎంత చెప్పినా వినకపోతే అప్పుడు మీరు కూడా తనలా ప్రవర్తించండి. తన ముందు డల్గా ఉంటూ ఏదో కోల్పోయిన వాళ్ళలా ఉండండి. అప్పుడు తను మీరు తన కోసం ఏం చేశారో తను కూడా అలాంటి పనులు ఇప్పుడు మీకోసం చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. తనకి మీరు ఇదొక్కటి చెప్పండి. లైఫ్లో మనిద్దరికీ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎవరి గురించో మనం ఆలోచించడం కాదు, కేవలం మన గురించి మాత్రమే మనం ఆలోచించాలి అని తనకు అర్థమయ్యే విధంగా చెప్పి చూడండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది తన కోసం మీరు ఏం చేస్తున్నారు, తను మీకోసం ఏం చెయ్యాలి అని.